పెట్టినట్టయితే హార్ట్ అటాక్ రాకుండా ఎలాగైతే ప్రివెంట్ చేస్తామో ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కూడా మనకి ఏదైనా బ్లాక్స్ కనపడినప్పుడు 1 ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మనకి ఆ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఫ్యూచర్లో అంటే మన లైఫ్ టైంలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్లో అన్ని రకాల చర్మ వ్యాధులకు, సుఖ వ్యాధులకు వైద్యం అందిస్తున్నాను. మన హాస్పిటల్లో ఇందాక మేడం చెప్పినట్టు ఈ పక్షవాత నివారణకి ఏదైతే లేటెస్ట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనం నివారణ పట్టగలమో ఆ మెషిన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ అవకాశం మనం పురస్కరించుకొని ఈ సందర్భంగా మన మీడియా మిత్రులందరికీ, జర్నలిస్టులు మరియు ప్రెస్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేసి వాళ్ళలో ఏమైనా రిస్క్ ఉన్నట్టయితే వాళ్ళకి తగిన మేడం ఫ్రీగా ఓపీ చూడడం అనేది జరుగుతుంది. ఈ స్కానింగ్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మేడం ఇప్పటికే చెప్పారు. దీంతోపాటు ఈ మెషిన్తో మనకి ఉన్న ఇంకో మెయిన్ ఉపయోగం ఏంటంటే కుష్టు వ్యాధి, లెప్రసీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎవరికైనా కూడా నరాలు దెబ్బతింటాయి. సో చేతిలో నరాలు ఏమైనా ఉబ్బినట్టయితే స్పర్శ తగ్గడం జరుగుతుంది. ఈ ఎవరికైతే స్పర్శ లేదో వాళ్ళలో ఏ నరం డ్యామేజ్ అయిందని కూడా ఈ మెషిన్తో మనం కనుక్కోగలం. నర్వ్ స్కానింగ్ అంటారు. ఇందాక మేడం చెప్పింది వెజల్, రక్తనాళాల స్కానింగ్. ఇప్పుడు నేను చెప్పేది నరాలు, నర్వ్ స్కానింగ్ అనేది. సో ఇది కూడా మెషిన్తో మనం చేయగలం. కాబట్టి ఎవరికైనా ఒంటి మీద ఎక్కడైనా స్పర్శ కోల్పోయినట్టయితే చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఎక్కడైనా తెల్ల మచ్చలు ఉన్న ఒంటి మీద, ఇవి మనకి కుష్టు వ్యాధి లక్షణాలు. మనకి WHO పరంగా ఇండియాలో కుష్టు వ్యాధి ఎలిమినేట్ అయిందని ఇచ్చున్నారు, కానీ అది ఇంకా వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఎవరికైనా తెల్ల మచ్చలు ఉన్నా, స్పర్శ సరిగ్గా లేకపోయినా ఒక కన్ఫర్మేషన్ దాన్ని నిర్ధారించడానికి కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మాకు ఇబ్బంది లేకుండా నిదానంగా మనం పర్ఫెక్ట్గా చేయడం కోసం అనేది ఈ ప్రాసెస్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే. ఏం వచ్చిందండి. దాని గురించే ఇప్పుడు అందరికీ ఇట్లా మిషనరీ వచ్చి లైసెన్స్ అంతా వచ్చి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యామిని. నెల్లూరు పొగతోటలో యామిని న్యూరోకేర్ నందు మెదడు, వెన్నుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను. అందరికీ తెలిసిన విధంగా నెల్లూరు పొగతోట యామిని న్యూరోకేర్లో పక్షవాత నివారణ విభాగం ప్రారంభించబడింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువ ఉండే ప్రొఫెషన్స్, అంటే ఎక్కువగా నిద్ర డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళు, డైట్ సరిగా తీసుకోకుండా ఒత్తిడికి లోనయ్యే వాళ్ళకి పక్షవాత నివారణ విభాగంలో రక్తనాళాల స్కానింగ్ నిర్వహించి పక్షవాతం అనేది ముందస్తుగానే ఎంతవరకు రావచ్చు అనే రిస్క్ను గుర్తించి తగిన సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నాము యామిని న్యూరోకేర్ నందు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువ ఉండే ప్రొఫెషన్ జర్నలిజం. మన జర్నలిస్ట్ మిత్రులందరికీ, ప్రెస్ మిత్రులకి వాళ్ళ పేర్లు, నెంబర్స్ ఎన్రోల్ చేసుకొని రోజుకి 3 చొప్పున ఫ్రీ కన్సల్టేషన్స్, దాంతోపాటు ఈ ఆధునిక రక్తనాళాల స్కానింగ్ అనేది నెక్ వెజల్ స్కానింగ్ అంటారు, దీన్ని ఉచితంగా చేసి వాళ్ళల్లో నెక్ వెజల్స్లో అంటే మెడకు సంబంధించిన బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా మనం ముందుగానే తెలుసుకొని ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రాకుండా ప్రివెన్షన్కి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి సూచనలు అవి ఇవ్వబడుతుంది యామిని న్యూరోకేర్ నందు. ఈ అవకాశాన్ని మన ప్రెస్ మిత్రులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రోజుకి ఒక 3 మిమ్మల్ని ఎన్రోల్ చేసుకొని షెడ్యూల్ లాగా ఇస్తాము. సాయంత్రం 6 గంటల నుంచి వచ్చినట్టయితే నేనే స్వయంగా స్కాన్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేసి ఎంతవరకు రిస్క్ ఉందో చూసి
తగిన జాగ్రత్తలు సూచించబడినండి. థ్యాంక్ యూ. అంటే ముఖ్యంగా ఈ బీపీ షుగర్ ఉండే వాళ్ళల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ బీపీ షుగర్ ఉండే వాళ్ళల్లో రిస్క్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య ముఖ్యంగా బీపీ షుగర్తో పాటు మానసిక ఒత్తిడి అనేది కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అది కూడా 40 ఏళ్ల కన్నా తక్కువ ఉండే వాళ్ళకే యంగ్ స్ట్రోక్స్ అంటారు. లెస్ దాన్ 40 ఇయర్స్ వస్తే యంగ్ స్ట్రోక్స్ అంటారు. ఇంతకు ముందంతా పక్షవాతము, గుండెపోటు అనేది 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి వస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనేది కారణము. మానసిక ఒత్తిడి వల్ల బ్లడ్లో మనకి కార్టిసాల్ అనే లెవెల్స్ పెరుగుతాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరగడం వల్ల బ్లడ్లో షుగర్ సాల్టర్ అవ్వటము, ఈ కొలెస్ట్రాల్ అనేది రైజ్ అవ్వడము, రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లాక్స్ లాగా వచ్చి మెదడుకి రక్త సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. సో ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా మనం చాలా వరకు యంగ్ స్ట్రోక్స్ అనేవి చూస్తూ ఉన్నాం ఈ మధ్య. సో బీపీ షుగర్ ఉండేవాళ్ళు బీపీని, షుగర్ని స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టుకున్న, కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్లో పెట్టి మెడిసిన్స్ కరెక్ట్గా వాడి, డైట్ చేంజెస్, ఎక్కువ తెల్లన్నం, వైట్స్ అంటారు, వైట్స్ అవాయిడ్ చేయాలి. అంటే తెల్లన్నం కానీ షుగర్, సాల్ట్, మైదా ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటే మనకు పక్షవాతం వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. దీంతోపాటు నేను చెప్పినట్టు మానసిక ఒత్తిడిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ స్లీప్ సైకిల్, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నిద్ర డిస్టర్బెన్సెస్ వల్ల కూడా బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగి మనకి కంటిన్యూస్గా వెజల్స్లో చిన్న రక్తనాళాలు కానీ పెద్ద రక్తనాళాలు కానీ వీటిల్లో అంతా బ్లాక్స్ ఏర్పడి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే దాదాపు మనం 80% వరకు స్ట్రోక్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. పక్షవాతం వచ్చాక గోల్డెన్ అవర్ అంటారు. 4.5 గంటల్లోపు వెంటనే హాస్పిటల్కి వచ్చినట్టయితే క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. థ్రాంబోలైసిస్ అంటారు. ఐవీ లైన్ ద్వారా మనం రక్తము గడ్డ క్లాట్ ఏదైతే ఉందో అది కరగడానికి ఇంజెక్షన్స్ చేసినట్టయితే ఒక 80% రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఒక 20% రిస్క్ అనేది కూడా ఉంటుంది. కానీ 80% మామూలుగా ఇంజెక్షన్ చేయకూడకుండా లేట్ చేసే కన్నా ఇంజెక్షన్ చేసుకుంటే 80% రికవరీ బాగుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. చచ్చుపడ్డము, మూతి వంకరపడడం అందరికీ తెలిసిందే. దాంతోపాటు సడన్గా ఎవరికన్నా తల తిరిగినట్టు ఉండడం కానీ, బ్యాలెన్స్ తప్పటం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పినట్టు ఉండటము, ఏదైనా చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టటము, మాట పూర్తిగా ఆగిపోవటము, ఇవన్నీ కూడా పక్షవాత లక్షణాల కిందే వస్తాయి. చేసే టెస్ట్ పక్షవాతం చేయడానికైనా లేకపోతే దీనివల్ల హార్ట్ అటాక్ కనుక్కునే ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే మనం చేసే టెస్ట్ ఎక్కడి నుంచి ఉంటుందంటే, ఇప్పుడు గుండెకి మెదడుకి కనెక్షన్ ఉంటుంది కదా, రక్తనాళాలు ఈ భాగం నుంచి ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఈ కెరోటిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ సప్లైకి. ఆ కెరోటిడ్లో బ్లడ్ ఎంత స్పీడ్తో పోతా ఉంది, ఎక్కడన్నా మధ్య మధ్యలో బ్లాక్స్ ఉన్నాయా, బ్లాక్స్ ఉంటే ఆ స్పీడ్ ఎంత ఉంది, వెలాసిటీస్ అని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ వెలాసిటీని బట్టి, ఆ రక్తం పోయే స్పీడ్ని బట్టి ఎంతవరకు మూసివేయబడింది రక్తనాళము, ఫ్రీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆ వెలాసిటీస్ బట్టి కెరోటిడ్ ఎథెరోస్క్లెరోటిక్ డిసీజ్ అంటారు. అది తెలిసి మనం దాన్ని బట్టి రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంత రిస్క్ ఉంటుంది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడానికి ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని, నిజంగానే మనకి రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ కనపడి లేదు స్పీడ్ అనేది, రక్తం పోయే స్పీడ్ అనేది ఆల్టర్ అయిందంటే ముందుగానే మనం ఒక మాత్ర పెట్టుకుంటే, ఇప్పుడు జనరల్గా మనకి గుండె జబ్బుల డాక్టర్ వాళ్ళు టీఎంటీ టెస్ట్లని అవి ఇవి చేస్తూ ఉంటారు. ముందుగానే ఏదన్నా చిన్న చిన్న గుండెల్లో నొప్పులు వచ్చినా టీఎంటీ టెస్ట్ పాజిటివ్ వస్తే ముందుగానే మనం కొలెస్ట్రాల్కి సంబంధించి, బ్లడ్ థిన్నర్స్కి సంబంధించి లో డోస్ ట్యాబ్లెట్స్ పెడతారు. అలా పెట్టినట్టయితే హార్ట్ అటాక్ రాకుండా ఎలాగైతే ప్రివెంట్ చేస్తామో, ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కూడా మనకి ఏదైనా బ్లాక్స్ కనపడ్డప్పుడు 1 ట్యాబ్లెట్స్ ఉంటాయి.